భారీ వర్షాలతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అల్లకల్లోలమవుతోంది. అల్లూరు జిల్లాలో గోదావరి, శబరి నదులకు వచ్చినటువంటి వరదలతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. విలీన మండలాలకు అల్లూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చేరుకున్నారు. కూనవరం, విఆర్పురం మండలాల్లో కలెక్టర్ సుమిత్ కుమార్ పర్యటించారు. ఇక వరద ముంపు బాధితుల సమస్యలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ఇక కాట్రానికోన మండలం చిర్రయానంలో సముద్రం 100 మీటర్లు ముందుకు వచ్చింది. తుఫాను ప్రభావంతో సముద్ర తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. దీంతో తీర ప్రాంత ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. అధికారుల హెచ్చరికలతో మత్స్యకారుల వేట బోట్లు ఎక్కడికక్కడ ఒడ్డుకు చేరాయి. యానాం వారధి వద్ద ఉధృతంగా గోదావరి ప్రవహిస్తోంది. లంక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణలోని భద్రాచలం ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు గోదావరికి వరద నీరు పోటెత్తుతోంది. భద్రాచలం వద్ద 43 అడుగులకు వరద నీరు చేరడంతో దిగువ ప్రాంతానికి విడుదల చేశారు. దిగువకు విడుదల చేసిన వరద నీటితో పాటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం తోడవడంతో పోలవరం ప్రాజెక్టు వద్ద భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఈ గోదావరి వరద నీటితో దేవీపట్నంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గండిపోచమ్మ ఆలయ గోపురాన్ని గోదావరి వరదలు తాకాయి. ఈ వరదల కారణంగా పాపికొండల విహారయాత్రకు సంబంధించిన బోట్లను కూడా తాత్కాలికంగా అధికారులు నిలిపివేశారు.